రైట్, హోంశాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. అనే కాకుండా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ యావత్ భారతదేశానికి ఒక తలమానికంగా, ఒక రోల్ మోడల్ గా నిలబడబోతున్నాం. ట్రాన్స్జెండర్స్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి అనే ఉద్దేశం, ఒక గొప్ప విజన్. ఒక స్టిగ్మా ఉన్న సొసైటీలో ట్రాన్స్జెండర్స్ కంటూ ఒక ప్రత్యేకమైన హోదాని కల్పించి రాష్ట్ర పోలీస్ శాఖలో వారికి ఉద్యోగాలు అందించడం మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మాత్రమే సాధ్యమైంది అని సందర్భంగా చెప్పుకోవాలి. విత్ ఇన్ నో టైం వారిని ఐడెంటిఫై చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ఈ వేదిక మీద వారు ఎన్రోల్మెంట్ లెటర్స్ ని కూడా తీసుకోబోతున్నారు. కంగ్రాచులేషన్స్ చెప్తూ వారి ప్రత్యేకమైనటువంటి డిస్ప్లే, ఆ డెమాన్స్ట్రేషన్ ఇప్పుడు వీక్షిద్దాం. వెల్, ఈ రోజు మరి వేదిక మీద మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఎన్రోల్మెంట్ లెటర్స్ అందుకోబోతున్నారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో ఒక టెంపరరీ పద్ధతిలో వీరిని రిక్రూట్ చేయడం జరిగింది. వారికి అభినందనలు తెలియజేస్తూ ముందుగా చందోలి అర్జున్ ట్రాన్స్జెండర్ కేటగిరీలో వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లతోటి మనం వీరిని ప్రోత్సహిస్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. చందోలి అర్జున్ ప్రత్యేకించి ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొంటారు సమాజంలో. వారికి ఒక గుర్తింపు కలిగించి అందులోనూ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో వారికంటూ ఒక అవకాశాన్ని కల్పిస్తూ మన ముఖ్యమంత్రి గారి విజన్ సాకారం అవుతోంది. ఈరోజు ప్రత్యేకించి ఈ వేదిక మీద వారికి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ద ట్రాన్స్జెండర్ ఇండివిజువల్స్ జియో రిలీజ్ అయిన 2 రోజుల్లోనే వారిని ఐడెంటిఫై చేసి వారికి ప్రత్యేకించి ద డిపార్ట్మెంట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద డిజేబుల్డ్ వారు గుర్తించి చాలా ప్రయత్నాలు కూడా చేశారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఐ ఆల్సో కాల్ అపాన్ బోనాగిన్ హృదయాంష్, కంగ్రాచులేషన్స్. దర్శరిగళ్ళ సంతోష్, కుంజ సాయి కీర్తి, కలిదిండి నమ్రత వర్మ, అండ్ మరియు బుక్యా శ్రావణి చిన్ని. Hearty congratulations మరియు all the very best. Thank you very much, sir. Thank you. Thank you very much and a huge round of applause. మరి ఈ సందర్భంగా గౌరవనీయులు ఆనరబుల్ డెప్యూటీ సీఎం గారు మల్లు భట్టి విక్రమార్క గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు నాగేందర్ గారికి, నగర మేయర్ విజయలక్ష్మి గారికి, మాజీ
పార్లమెంటు సభ్యులు శ్రీ అంజన్ కుమార్ యాదవ్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి, మరో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాల్ గారికి, అట్లాగే రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారికి, మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ లక్ష్మీకాంతరావు గారికి, రాష్ట్ర డీజీపీ గారికి, సిటీ పోలీస్ కమిషనర్ గారికి, అట్లాగే రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి, ఇతర ఉన్నతాధికారులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మనందరికీ తెలిసిందే, గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత మన్ననలు పొందుతున్నటువంటి ప్రజాప్రభుత్వం గత సంవత్సర కాలంగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు పోలీస్ శాఖకు సంబంధించి కూడా సంబరాలు జరుపుకుంటూ పోలీస్ శాఖలో ఉన్నటువంటి వివిధ అంగాలను కూడా ప్రదర్శనగా ఈరోజు మనం చూడగలిగాం, చూసాం కూడా. వాటిలో ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్రానికి సంబంధించి ఎప్పుడైనా విపత్తులు సంభవించినప్పుడు సహజంగా ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ బలగాలపైన, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం పైన ఆధారపడుతూ వారికి సమాచారం ఇచ్చి వారు ఇక్కడికి వచ్చేవారికి పుణ్యకాలం అంతా అయిపోయేటువంటి పరిస్థితి మనం గతంలో చూస్తూ వచ్చాం. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మంలో వచ్చినటువంటి వరదలు దృష్టిలో పెట్టుకొని వెంటనే రాష్ట్రానికి కూడా ఒక డిజాస్టర్ రెస్పాన్స్ టీం ఉండాలనేటువంటి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ అంగాల్లో శాఖల్లో ఉన్న నిష్ణాతులైనటువంటి పోలీస్ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తుల్ని తీసుకొని ఈరోజు ప్రత్యేకంగా ఒక వింగ్ని ఏర్పాటు చేసి ఆ వింగ్ కావాల్సినటువంటి సకల సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర రక్షణ కోసం ఎటువంటి విపత్తులు వచ్చినా ఎదుర్కోవటానికి కావలసినటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసుకుని ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకునే కార్యక్రమంలో ముందుకు పోతా ఉన్నాం. ఈ విపత్తుల నివారణ కోసం వారికి కావలసిన సకల సదుపాయాలు, వాహనాల దగ్గర నుంచి మొదలు పెడితే ఇతర టెక్నికల్ సపోర్ట్ సంబంధించినటువంటి వ్యవస్థలను కూడా ఆర్థిక పరమైనటువంటి వసతులతో కూడినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రాన్ని కూడా సురక్షితమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పోలీసు వ్యవస్థ ద్వారా ఫ్రెండ్లీ పోలీసింగ్తో ఈ సమాజాన్ని కాపాడటం కోసం అనేక సూచనలు, సలహాలతో ఉన్నటువంటి కార్యాచరణ ప్రణాళికను కూడా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఉదాహరణకి నగరాన్ని డ్రగ్ ఫ్రీ నగరంగా మార్చటానికి ఈరోజు రాష్ట్రంలో అనేక మంది పేద మధ్యతరగతి కుటుంబాల